మన దగ్గర ఏముంది ఏం లేదు అని ఆలోచించడం కంటే మన కోసం ఎవరున్నారు అని ఆలోచించడం నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. డెసిషన్ అనేది కంట్లో పడ్డ నలక లాంటిది. దానిని సరిగ్గా తీసుకుంటేనే ఇబ్బంది ఉండదు. చక్కటి ఆలోచన, సరైన ముందు చూపు లేని మనిషి జీవితంలో అడుగడుగున ఆపదలు చుట్టుముడతాయి. చెట్టుపైకి ఎక్కాలి అనుకున్నప్పుడు పూలను కాదు కొమ్మలను పట్టుకోండి. చెప్పులు కుట్టేవాడు అందంగా చెప్పులు చేస్తాడు. కారణం అతను ఇంకేమీ చేయలేడు. తృప్తి అమూల్యమైన ముత్యం. 10,000 కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందగలుగుతాడు. తెలివితేటలు ఉన్నంత మాత్రాన ఎవరూ రచయితలు కాలేరు. ప్రతి పుస్తకం వెనుక ఒక వ్యక్తి ఉన్నప్పుడే అతడు రచయిత అవుతాడు. ఆదర్శాలు నక్షత్రాల లాంటివి. మనం వాటిని చేరలేము, కానీ వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం. ఓ అమ్మాయిని కావాలనుకోవడానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. వద్దనుకోవడానికి ఓ కారణం చాలు. తను ఇప్పుడు వేరొకరి శ్రీమతి. మనిషిని మనిషి ప్రేమించడం ఇది స్వార్థం. మనిషి మనసును ప్రేమించడం ఇది గౌరవం. మనసు మనిషిని ప్రేమించడం ఇది అవసరం. మనసు మనసుని ప్రేమించడం ఇది ప్రేమ. దొరికితే చాలనిపిస్తుంది, చివరికి ఎందుకురా తీసుకున్నామనిపిస్తుంది. అప్పు ప్రేమ. ప్రేమను ఇచ్చేవారి కంటే అనుభవాన్ని ఇచ్చేవారు జీవితంలో ఎక్కువ. పోయిన ప్రదేశాన్ని పట్టుకోవచ్చు, కానీ పోయిన సమయాన్ని తిరిగి పొందలేము. ఆలోచించి పని చేయండి. మీరు జీవితంలో పొరపాట్లు చేస్తే ఎత్తడానికి ఎవరూ రారు, కానీ నిటారుగా నడిస్తే ఆపడానికి చాలామంది ఉంటారు. కోప్పడితే వంట చేయకుండా పడుకునేది భార్య. వంటలన్నీ చేసేసి తినకుండా పడుకునేది అమ్మ. మద్యం తాగాక నీ నుంచి నీ రహస్యాలను బయటికి లాగడానికి చూస్తారు కొందరు. నీ చుట్టూ ఉన్న అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు. సంతోషం అనేది రెడీమేడ్గా దొరకదు. ఇది మీ స్వంత చర్యల నుండి లభిస్తుంది. సంపద పోయినా వచ్చే నష్టమేమీ లేదు. ఆరోగ్యం పోతే సగం నష్టపోయినట్టే. అదే వ్యక్తిత్వం కోల్పోతే జీవితంలో సర్వం కోల్పోయినట్టే. సహాయం చెయ్యడం అంటే నీకున్నదంతా దానం చెయ్యమని కాదు, దిక్కుతోచని వారికి కాస్త దారి చూపమని అర్థం. తండ్రి మాట నిలబెట్టడానికి 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన రాముడు ఒక్కడే. కానీ తండ్రి గౌరవం నిలబెట్టడానికి అత్తింటి వాసం చేస్తున్న కూతుర్లు ఎందరో. చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. చిన్న చిన్న మాటల వలన మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ మాటలను వదిలివేయాలి, కానీ ఆ మనిషిని వదులుకోకూడదు. ఏది మనకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించాలి. ఏది మనకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించాలి. ఏది మనకు మంచిని నేర్పిస్తుందో దానిని నిరంతరం స్మరణం చేయాలి. డబ్బుల కన్నా విలువైనది మనశ్శాంతి. ఎవరికీ తలవంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ 3 ఆత్మల కలయికయే మనిషి జీవితం. ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసు ఉన్నోడా చెడు అలవాట్లు లేనోడా అని చూడాలి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం రాదు. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు. క్షమించడం నేర్చుకో. సంతోషంతో గడపగలవు. కష్టపడి కొండలు ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలం. జీవితము అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలం. కష్టపడే వారికి కష్టాలు చిన్న చిన్నగా దూరం అవుతాయి. అందుకే కష్టపడండి, కష్టాలను దూరం చేసుకోండి. మంచితనం అనేది చిన్నతనం నుండే అలవాటు కావాలి. లేదంటే పెద్దయ్యాక పెత్తనం తప్ప పెట్టడం తెలియకుండా పోతుంది. ఒక ఆడది నిన్ను అదే పనిగా చూస్తుంది అంటే దాని అర్థం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందని అర్థం.